నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులను ఆదుకుంటాం, దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళతా. మనుబోలు మండలంలో ముప్పు గురైన పలు గ్రామాల్లో పర్యటించి రైతులు నాయకులతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. క్లోరినేషన్ చేసిన నీటినే వాడాలి. మనుబోలు మండలంలోని కొలను కుదురు కట్టుపల్లి గ్రామాల్లో పర్యటించి సంపుల వద్ద శుభ్రం చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్న ఆర్డబ్ల్యూసీఎస్సీ విజయభాస్కర్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న వైకాపా మైనార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూం మొహిద్దీన్. నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న నారుమళ్లను పరిశీలించి అనంతరం మాట్లాడిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. వరదలకు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని కొలను కుదురు కట్టుపల్లి బద్దెవోలు పిడూరుపాలెం వెంకన్నపాలెం తదితర గ్రామాల్లో శనివారం ఉదయం ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న వరి నాళ్లు నారుమూడల గురించి ఎమ్మెల్యేకు రైతులు వివరించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్ను రామకృష్ణయ్య, నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, వెంకట రమణారెడ్డి, హనుమంతనాయుడు, మధునాయుడు, నూనె లక్ష్మయ్య, జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మనుబోలు మండలం, వెంకటాచలం, పార్ట్ ఆఫ్ వెంకటాచలం, పార్ట్ ఆఫ్ ముత్తుకూరు ఇవన్నీ కూడా సముద్రాల కింద మారిపోయినాయి. ఇప్పుడు మేము బోట్లో వచ్చాం. అది ఎక్కడ వరి పొలాలు అని అనేది కనపడటంలా. నాకు జలుబు చేసి హెల్త్ బాగాలేకపోయినా వచ్చి చూసా. ఇక్కడ ఏంటంటే 3 days ఈ మధ్యలో ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది, రోడ్డు సబ్మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే 3.2 కిలోమీటర్ నుంచి 5వ కిలోమీటర్ వరకు రోడ్ లెవెల్ లేకపోతే బ్లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఎన్ని ఊళ్ళు? బద్వేల్, వెంకన్నపాలెం, కొలన కుదురు, కట్టుపల్లి, పిడూరుపాలెం, 5 గ్రామాలు రాకపోకలు ఆగిపోయినాయి 3 days. ఈరోజు మార్నింగ్ తగ్గింది, మళ్ళీ వెహికల్స్ యథాతథంగా వచ్చే పరిస్థితి వచ్చింది. అసలు దీనికి అంతటికి మెయిన్ కారణం ఏంటంటే ఈ క్రీక్ అంతా, కండలేరు క్రీక్ అంతా రెనోవేట్ చేయాలి. అదేవిధంగా ఆ బ్రిడ్జి నవిగా కంపెనీ కట్టిన బ్రిడ్జి వైడన్ చేసేదానికి దాన్ని కూడా డిజైన్ మార్పు చేయాలి. వెంకటాచలం మండలం, తిరుమలంపాలెం ప్రతిసారి బోటే. ఇప్పుడు ఇంకొక 3 రోజులు బోట్లో దాటాల్సిందే. మేము 2015లో భారీ వర్షాలు వస్తే బోట్లో పోయినాం. దానికి శాంక్షన్ చేయించిందని ఆ పెద్ద మనిషి ఆపేసేసారు. ఇవన్నీ టాప్ ప్రయారిటీ కింద తీసుకొని జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ దృష్టిలో పెట్టి, రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్ల దృష్టిలో పెట్టి ఇటువంటివన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత. 40 లక్షలు కొమ్మలపూడి అంతా కొలన కుదురు 40 లక్షలు పూడికి తీతికేసి ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకున్నారు. అసలు పని మొదలు కాలే, పని చేయలే, ఒక బకెట్ పెట్టలే, ఒక మిషన్ రాలే, డబ్బులు తినేశారు.
ఇటువంటి దుర్మార్గులు లాస్ట్ 5 years దుర్మార్గాలు చేశారు. 150 కోట్లు సర్వేపల్లిలో కాలువల మీద, ఎల్లో కాలువల మీద బిల్లులు చేసుకున్నారు. షట్టర్స్ మార్చకుండా 7 కోట్ల రూపాయలు తినేశారు. ఒక్క శ్రీధర్ కంపెనీ షట్టర్స్ ఒక్కోసారి ఒక్కొక్క చెరువుకి 2 సార్లు 3 సార్లు మార్చినట్టు 7 కోట్లు బిల్లు చేసుకున్నారు. ఆ షట్టర్స్ అన్ని ఆపరేట్ చేయాలంటే వీలు కావడం లేదు. అన్ని తుప్పు పట్టిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి. వీటన్నిటికి కారణం ఇదే, ఆ పెద్ద మనుషులు చేసిన దుర్మార్గాలు. ఈ ఒక్క మండలం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్లోరినేషన్ చేసే నీటిని వాడాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ భాస్కర్ సూచించారు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలకు అవగాహన కలిగించారు. మనుబోలు మండలంలో వరద ముప్పు గురైన కొలనుకుదురు, కట్టుపల్లి తదితర గ్రామాలను ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ భాస్కర్ పరిశీలించారు. సంపుల వద్ద క్లీనింగ్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కొలనుకుదురు, కట్టుపల్లి గ్రామాలకు మండలంలోని యాచవరం గ్రామం నుంచి మంచినీటిని అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ విజయభాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో అందరూ కాచి చల్లార్చి నీటిని తాగాలన్నారు. భారీ వర్షాల్లోనే మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటేశ్వరు, ఏఈ కసన్ నాయక్, ఎంపీడీఓ జలజాక్షి, తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ అరుణ్ తేజ్, కార్యదర్శి గరుడయ్య, టీడీపీ నాయకులు సునీల్ కుమార్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైకాపా కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీ ఆవిర్భావం నుండి నాతో కలిసి ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చాన్ భాష చేశారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దుం మొహిద్దీన్ కొనియాడారు. గూడూరులోని దర్గా వీధిలో ఉన్న పార్టీ మైనారిటీ కార్యాలయంలో రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శిగా నియమించిన షేక్ చాన్ భాషను నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మగ్దుం మొహిద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యజ్దాని, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యాలయంలో సోదరులు, మిత్రులు నూతనంగా రెండవసారి రాష్ట్ర కమిటీ మైనార్టీ విభాగంలో ఎన్నికైనటువంటి సోదరుడు షేక్ చాన్ బాషా భాయ్ గారిని మొదటిసారిగా తను గూడూరుకు వచ్చేసిన సందర్భంగా తనను చిరు సత్కారం చేయదలుచుకున్నాము. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ప్రజలందరూ కూడా తెలుసు. అనేక మార్లు ప్రచార మాధ్యమాలలో, అదేవిధంగా మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా జరుగుతున్నటువంటి మైనార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసము అప్పుడు ఇప్పుడు మొదటి నుండి కూడా నాతో పాటు పార్టీ ఆవిర్భావం నుండి కలిసి వస్తున్నటువంటి చాన్ బాషా గారిని అభినందిస్తూ ఆయనను నియమించినందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ఖాదర్ బాషా భాయ్ గారిని, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారిని ఈ సందర్భంగా వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా మేలుకోండి, మనము చాలా మోసపోయినాము. కల్లబొల్లి మాటలు, అబద్ధపు హామీలతో యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోయినాము. ఏది కూడా తను స్వతహాగా ఒక పథకాన్ని తీసుకొచ్చేటటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను పేర్లు మార్చి తల్లికి వందనము, ఇంకేదేదో పేర్లు, కొత్త పేర్లు పెట్టి ఈ అమ్మఒడి కార్యక్రమాల్ని, రైతు భరోసా కార్యక్రమాల్ని, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేర్లు మార్చి అవే పథకాలని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గిద్దలూరు, తిరుమిల్ల, కలిచేడు, సైదాపురం రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో 400 ఎకరాల నారుమడి దెబ్బతిందని ఏవో హైమావతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆయా గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ వరద నీరు నారుమడి మీద పడకుండా ఆ నీటిని తీసివేస్తే కొంతవరకైనా మొలక బతికే అవకాశం ఉందన్నారు. 50% మేర ప్రభుత్వం వరదలకు దెబ్బతిన్న నారుమడులకు విత్తనాలు సబ్సిడీ కింద అందజేసే అవకాశం ఉందని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె వివరించారు. నా పేరు
సైదాపురం 1 ఆర్ఎస్కే మరియు తిరుమల గిద్దలూరు కలిసేడు ఆర్ఎస్కేలకు సంబంధించి దాదాపుగా 400 నుంచి 500 ఎకరాలకు సరిపడా నారుమడి అనేది ఇనండేషన్లో ఉన్నది. దీంట్లో 50% దాకా వాటర్ రిసీవ్ చేస్తే కొంచెం రికవర్ అవ్వచ్చు. ఇంకొక 50% దాకా మనకి సీడ్ రిక్వైర్మెంట్ అనేది పడడం జరుగుతుంది. వాటర్లో బాగా కంప్లీట్గా ఇనండేషన్ అయ్యి ఆ నారు అనేది కొంచెం కులిన పరిస్థితిలో ఉన్నది కనుక ఈ రైతు సోదరులందరూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని మేము చేస్తాం. తుఫాన్కు నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని బద్దివోలు క్రాస్ రోడ్డు వద్ద ముంపుకు గురైన పంట పొలాలు ఆయన పరిశీలించారు. బద్దివోలు క్రాస్ రోడ్డు వద్ద వరద ముంపుకు గురైన పంట పొలాలను టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ఏ మేర నారుమళ్లు దెబ్బతిన్నాయో రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా తుఫానుకు 10,694 ఎకరాలు వరి నారుమళ్లు 3,260 ఎకరాలు వరి నాట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు వరి నారు పోసే సమయానికి విత్తనాలు ఉచితంగా అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన వివరించారు. చేసేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం దానికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్గా సీడ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి డెఫినెట్గా రేపటికల్లా దాని మీద డెసిషన్ తీసుకొని ఈ వాటర్ రిసీడ్ అయ్యి మళ్ళీ రైతులు పొలంలోకి దిగే టైంకి సీడ్ ఫ్రీగా ఇచ్చేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఇళ్లల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. కొన్ని ఊర్లలో కొన్ని కాలనీస్లో పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళలేక కొంచెం వాళ్ళు పనులకు కూడా పోలేని పరిస్థితి. ఈ 3 రోజుల వల్ల లేబరు వాళ్ళ డైలీ పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని కూడా ఏ విధంగా ఆదుకోవాలా అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు. దాని తర్వాత డెఫినెట్గా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేది ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని దాన్ని అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఆదుకునేదానికి ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. సోమిరెడ్డి గారు కూడా గత 3 రోజులుగా ప్రతి కాలనీలో ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళు ఖచ్చితంగా హామీలు వస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ సాయశక్తుల అందరికీ సహాయం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడితో రాత్రితో వర్షం ఆగిపోయింది కాబట్టి ఈ ఫ్లో ఇంకొక మేబీ పొద్దున్న దాకా ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత రిసీడ్ అవడం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నూరు రామకృష్ణ, గాలి రామకృష్ణారెడ్డి, హనుమంత నాయుడు, మధుసూదన్ నాయుడు, వెంకటేశ్వర రెడ్డి, కృష్ణమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు పొన్నూరు అశోక్ కుమార్ సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు. గిరిజనులకు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా భోజనం అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న వారికి సహాయం అందించడంలో పార్టీ నాయకులు ముందున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరాకేష్, నాయకులు పొన్నూరు అశోక్, కలికి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చర్లోపల్లి ఎస్టీ కాలనీలో అశోక్ మా తెలుగుదేశం నాయకుడు చర్ల నదులకి అన్నదానం కార్యక్రమం అంటే ఈ 3 రోజులుగా వర్షాలకి వాళ్ళు పంటలకు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి దాదాపు 40 కడుపులు ఉన్నాయి. దాదాపు 100 మంది ఉన్నారు. 100 మందికి ఈరోజు కడుపు నిండా భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. అశోక్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళ స్థాయిలో ప్రజలకి ఉపయోగపడుతూ ఉన్నారు. ఈ వర్షానికి ఏదైతే అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలకి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారులు కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ ప్రభుత్వానికి పంపిస్తారు. త్వరలో దానికి సంబంధించిన రిలీఫ్ కూడా ప్రజలకు అందరికీ చేరేటట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం జరిగింది. త్వరలో 2 రోజుల్లో వాళ్ళకి ఏదైనా రిలీఫ్ కూడా ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. పల్లి ఎస్టీ సంఘంలో గత 4-5 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. విపరీతమైన వర్షాలు, తుఫాను ప్రభావం వల్ల చాలా మంది పనులకి వెళ్ళే పరిస్థితి లేదు. అట్లాగనే చాలా మందికి ఇల్లు వరవడం, ఇంట్లో కావాల్సిన వస్తువులు లేకపోవడం జరుగుతుంది. దీని మేరకు ఈరోజు చెర్లోపల్లికి సంబంధించిన లీడర్లు అయిన వేణరెడ్డి అన్న, అట్లాగే అశోక్, వీళ్ళు ఎస్టీ పాలెంలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభినందనీయము. అలాంటి కార్యక్రమాలు మనం చుట్టుపక్కల
చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులో ఉన్నారని చెప్పి తెలిసినప్పుడు ఇలాంటి చేస్తే వాళ్ళకి చేయూత ఇచ్చిన వాళ్ళు అట్లాగే ధైర్యం చెప్పిన వాళ్ళు అవుతాము. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. వాకాడు మండలంలోని కోడివాక గ్రామంలో కోటపట్నానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షర సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దాతగా కోట మండలం విద్యానగర్కి చెందిన చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు అల్లం రమణయ్య, సంస్థ ప్రతినిధులు కోటేశ్వర రెడ్డి, బాబురావు, అల్లం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దుప్పటి తీసుకురా లోపలికి వెళ్తా ఉన్నాను. తీసుకోలేమా రా ఈనాటి దాతలు విద్యానగర్ వాస్తవ్యులు చిల్లకూరు సాయి రెడ్డి గారు ఆ అబ్బాయి ద్వారా అడగకుండానే అన్నా ఎవరికైనా దుప్పట్లు చలి కదా ఈ కార్యక్రమం తలపెట్టనని చెప్పేసి ఆయన అందజేశారు. అందువల్ల ఈరోజు ప్రతి సంవత్సరం కోడివాక్ వచ్చి ఈ గ్రామానికి వచ్చి అందజేస్తున్నాం. ఈ తప్ప కూడా మన కోడివాక్ గ్రామానికి వచ్చి 35 మందికి ఈ దుప్పట్లు అందజేయడం జరిగిందన్నమాట. నిన్న కూడా బాలిరెడ్డిపాళెం గిరిజన వాళ్ళు 50 మందికి అందజేయడం జరిగింది. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ₹1 దానం చేసి దాతలు అవ్వాలి. అంతేగాని రాసిపెట్టింది మటుకు మంద కాదు, ఒకరికి పెట్టింది ఒకరికి ఇచ్చిందే మంది. అంతేగాని ఈ ప్రపంచంలో ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా శాశ్వతం కాదు. ఒక ఎదుటి మనిషి యొక్క పొందే ఆనందం, ఆ ఆనందాన్ని చూసి మనం పొందే ఆనందమే జీవితానికి. సాయి కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల దాతలతో ఇక్కడ 35 మందికి చలికాలంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి దాతలు ఈ యొక్క అక్షయ సేవా సమితి అంటే ఒక నమ్మకంతో, మా చైర్మన్ గారైనటువంటి అల్లం రమణయ్య గారి మీద నమ్మకంతో ప్రతి దాత కూడా సహృదయంతో ఎంతో మాకు సహాయం అందిస్తూ ఉన్నారు. ఈ సేవా సమితికి వాళ్ళందరికీ కూడా మా సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాతలు ఇవ్వడమే కాకుండా దాతలు ఇచ్చినటువంటి సహాయ నిధిని సేకరించడంలో కూడా మా ట్రస్ట్ చైర్మన్ అల్లం రమణయ్య గారు ఎంతో శ్రమకు వచ్చి ఆ సంపదను పోగు చేసి ఇటువంటి పేదలందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు సేవ చేసేదానికి అవకాశం. సూళ్లూరుపేటలో నూతనంగా డివిజనల్ అభివృద్ధి కార్యాలయంను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. నాయుడుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి కోసం మంచి ప్రణాళికలు తీసుకురావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అట్ల కృష్ణారావు, సతీష్, గిండి, బాలుశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల్ని మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పంచాయతీరాజ్ శాఖలోనే గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఇది ఒక అత్యంత మంచి సంస్కరణ. ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటాం, వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు పడిన కష్టానికి మనం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం ఇచ్చే గౌరవం వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ సర్వీసెస్ని బట్టి వాళ్ళకి పదోన్నతులు కల్పించడం. జీతం పెరిగినప్పటికన్నా ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు ఎంతో సంతోషపడతారు. అలాంటి ఉద్యోగులు ఏ శాఖలో
ఏ స్థాయిలో అయితే వాకాడ్లోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంఈఓలు హాజరయ్యారు. పిల్లల చదువు, క్రమశిక్షణ, ఇళ్లలో తీసుకోవాల్సిన శ్రద్ధ వంటి వాటిపై వారు మాట్లాడారు. పేరెంట్స్ డే అనేది ఏదో మనం ఇక్కడికి వచ్చాము కూర్చున్నాము పోయామని కాదు. తల్లిదండ్రులు పిల్లల పైన ప్రేమ చూపించాలి, అభిమానం చూపించాలి, ఆప్యాయత చూపించాలి. అదేవిధంగా స్కూల్కి వచ్చిన తర్వాత ప్రిన్సిపాలే తల్లిదండ్రులు వాళ్ళకి. సార్ ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఇదో చక్కగా మీరు సారు మాట్లాడంగానే మీరు చప్పట్టుతో మారిపోయిందా లేదా అంటే మీకు ప్రిన్సిపాల్ మీద ఉన్నతమైన గౌరవం అని తెలుస్తుంది. అదేవిధంగా పిల్లలందరూ తల్లిదండ్రుల్ని ఏం చేయాలి, తల్లిదండ్రులు పూజించాలి మనం, అవునా? విద్యార్థిని ఉపాధ్యాయుని గౌరవించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి మనం? అదేవిధంగా మన పిల్లల్ని బడికి పంపిస్తున్నాము. స్కూల్కి వచ్చినప్పుడు మన పిల్లలు చదువుతున్నారా లేదా అనేది మనం నెలకు ఒక్కరోజైనా సరే స్కూల్కి వచ్చి మనం ప్రిన్సిపాల్తో మాట్లాడడం కానీ అవి చేస్తే మన బిడ్డ భవిష్యత్తు ఎట్టుందనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు రాత్రి 1:30 మన పిల్లలు ఆడుతున్నారంటే ఆ బిడ్డకి ఏదైనా జరిగినప్పుడు 100 మంది ఉంటారు స్కూల్లో. మనమే ఉదయాన్నే వచ్చి ప్రిన్సిపాల్ మీద పడతాం. మన బిడ్డని తప్పు చేశాడని మనం ఖండించు. ఇవన్నీ మనం ఆలోచించుకొని మన బిడ్డకు కూడా మనం వచ్చినప్పుడు భయం పెట్టాలి. ఎందుకంటే అన్ని టీచర్స్ ముందరో ప్రిన్సిపాల్ ముందరో పెట్టేసి ఓల్డేజ్ చేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. మన బిడ్డకి మనం భయం పెట్టకపోతే రేపు ఉదయం మనం ప్రిన్సిపాల్ మాట కూడా ఎన్నిరోళ్ళు ప్రిన్సిపాల్ గట్టిగా మందలించినప్పుడు ప్రిన్సిపాల్ మీదకి మనమే గొడవకు వస్తాం. నువ్వెవరు మా బిడ్డను మందలించేదానికి? ప్రిన్సిపాల్ గారు ఎందుకు మందలిస్తారు, టీచర్స్ ఎందుకు మందలిస్తారు? మన బిడ్డ భవిష్యత్తు బాగుపడేదానికి. కోట మండలం చిట్టేడు గ్రామంలోని తత్వలోక ఆశ్రమంలో వెలసిన నాగమాత దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ముందుగా కైలాసపతి నిలయంలో హారతి ఇచ్చి దీపాలు వెలిగించారు. భక్తులు సామూహిక దీపారాధన చేశారు. అనంతరం విశేష పూజలు జరిగాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవం నిర్వహించారు. నేతి ఒత్తులతో దీపాలు వెలిగించి ఛత్రచామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను ఆదుకుంటాం, దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళతా. మనుబోలు మండలంలో ముప్పు గురైన పలు గ్రామాల్లో పర్యటించి రైతులు నాయకులతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. క్లోరినేషన్ చేసిన నీటినే వాడాలి. మనుబోలు మండలంలోని కొలను కుదురు కట్టుపల్లి గ్రామాల్లో పర్యటించి సంపుల వద్ద శుభ్రం చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్న ఆర్డబ్ల్యూసీఎస్సీ విజయభాస్కర్. ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న వైకాపా మైనార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దుం మొహిద్దీన్. నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న నారుమళ్లను పరిశీలించి అనంతరం మాట్లాడిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.